అయిందంటే అది రాజకీయమేనా అంటే కాదు, అదేంటంటే వీళ్ళందరూ కొత్తోళ్ళు కదా, ఇదివరకు అంటే వాలంటీర్లు వాళ్ళకి అలవాటు ఉంది, సచివాలయ సిబ్బంది అలవాటు, సచివాలయ సిబ్బంది రోడ్డు మీదకి వచ్చినప్పుడు అదే వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళకి ఈ అంగన్వాడీలని ఆశా వర్కర్లని వీళ్ళందరిని వాడారు, వాళ్ళకి తెలియలేదు అది. దాంతో ఒకళ్ళేమో ఐ తీశారు, ఒకళ్ళు ఫింగర్ తీశారు, వీటన్నిటి మధ్యన కొంత కాన్ఫ్లిక్ట్ ఉంటది కదా, అందువల్ల సమస్య టెక్నికల్ ఇష్యూస్ అంతే. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యంది 5 ఏళ్లలో సాధించింది ఒక్క రోజులో చేసి చంద్రబాబు గారు సంక్షేమ విషయంలో ఆయన కంటే నేను ఇవ్వగలను అనే ఒక హోప్స్ పెంచారా ప్రజల్లో? ఖచ్చితంగా. అంటే మెయిన్ ఒక రోజులో చేయడం గురించి పెద్దగా పాయింట్ కాదు. అంటే 7,000 ఇదివరకు కూడా నేను అనేది ఇదివరకు 80% మందికి ఒక రోజులోనే అయిపోయాయి మ్యాక్సిమం, 80% ఇతర ఊళ్ళో ఉన్నోళ్ళు లేకపోతే అట్లాగా ఉండే, అంటే వాళ్ళు టైం టార్గెట్ లేదు వీళ్ళు పెట్టుకున్నారు అంతే, కాబట్టి ఏం లేదు. అది కాదు, అమౌంట్ పెంచడం ఖచ్చితంగా బాగుంది. అది కూడా 7,000 ఇవ్వడం ఒక ఎత్తు, రెండోది 4,000 చేసి చూపెట్టగలిగారు అది. అట్లాగే జీతాలు కూడా సైమల్టేనియస్ గా 1వ తారీఖునే వేయగలిగారు. అయితే అందరికి 1వ తారీఖు పడలేదు, కానీ టోటల్ గా ఇప్పుడు ఇదివరకు 7 తర్వాత ఎప్పుడు పడుతుంది అని లెక్కేసుకునే దగ్గర నుంచి 1వ తారీఖునే పడిపోయినాయి ఇక్కడ శాలరీస్, 1 నుంచి 3 మధ్యలో పడిపోయినాయి చాలా మంది. అవి 2 కలిపితే బెనిఫిటే కదా. అంటే సైమల్టేనియస్ ఇదివరకు ఏంటంటే వీళ్ళకిస్తే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళకిస్తే వీళ్ళకి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారు, ఇద్దరికి కలిపి ఒకేసారి ఇవ్వగలిగారు కదా. ఆ విషయంలో ఆయన అనుభవం పనికి వచ్చింది. సంక్షేమ